ఓం శాంతి 10/5/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి సమానం దయాహృదయులుగా అవ్వండి. దయాహృదయులైన పిల్లలు అందరినీ దుఃఖాల నుండి విడిపించి పతితుల నుండి పావనంగా తయారు సేవ చేస్తారు. తండ్రికి అందరూ పిల్లలు కాబట్టి అందరిపైన దయ చూపిస్తారు. మనం ఆత్మలు, మనకు కూడా అందరూ సోదరాత్మలు అనేది ఒకటి ఉండాలి. రెండవది, నేనిష్ట దేవి దేవతను అనుకుంటే మనవారు కనుక ఇంటిలో వారిపైన దయ కలిగినట్టే అందరిపైన దయ కలుగుతుంది. అప్పుడే అందరినీ దుఃఖము నుండి విడిపించి పతితుల నుండి పావనంగా చేయగలము అని బాబా చెప్తూ ఉన్నారు. ప్రశ్న: ప్రపంచమంతటి కోరిక ఏమిటి? ఆ కోరికను తండ్రి తప్ప మరెవ్వరూ పూర్తి చేయలేరు. మొత్తం ప్రపంచమంతా శాంతి సుఖము లభించాలి అని కోరుతూ ఉంది. పిల్లలందరి పిలుపు విని తండ్రి వచ్చారు. బాబా అనంతమైన వారు, అందువలన దుఃఖితులుగా ఉన్న నా పిల్లలు సుఖీలుగా ఎలా అవ్వాలి అనే చింత వారికి ఉంటుంది. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు పాత ప్రపంచం కూడా నాదే, పిల్లలందరూ నా వారే, భక్తులు అజ్ఞానులు కూడా నా వారే, అంటే మనవారు కూడా. నేను అందరినీ దుఃఖం నుండి విడిపించేందుకు వచ్చాను. నేను ఈ మొత్తం ప్రపంచానికి అధిపతిని కనుక దీనిని నేనే పతితం నుండి పావనంగా తయారు చేయాలి. ఓం శాంతి. తండ్రి పిల్లలను పావనంగా చేస్తున్నారు. అందువలన తండ్రిని చాలా ప్రేమించాలి. సోదరాత్మల మధ్య పరస్పరము ప్రేమ కలిగి ఉండడం మంచిది. ఒకే తండ్రి పిల్లలంతా పరస్పరము సోదర ఆత్మలే, కానీ పావనంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. అందుకే పిల్లలందరి ప్రేమ ఒక్క తండ్రి వైపుకే వెళ్తుంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలు నన్ను ఒక్కరనే స్మృతి చేయండి. మీరు పరస్పరము సోదరాత్మలైనందున తప్పకుండా పాలు పంచదార వలె ఉంటారు. ఇది మంచిదే. మీరంతా ఒకే తండ్రి పిల్లలు. ఆత్మలోనే ఇంత ప్రేమ ఉంటుంది. దేవతా పదవి ప్రాప్తి చేసుకునే మీకు పరస్పరము చాలా ప్రీతి ఉండాలి. మీరు సోదరులుగా అవుతారు. తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారు. తండ్రి వచ్చి మీకు నేర్పిస్తూ ఉన్నారు. అర్థం చేసుకునే వారు ఇది పాఠశాల లేక విశ్వవిద్యాలయము అని అర్థం చేసుకుంటారు. తండ్రి అందరికీ దృష్టినిస్తారు లేక అందరినీ స్మృతి చేస్తారు. అనంతమైన తండ్రిని ప్రపంచంలోని మానవాత్మలందరూ స్మృతి చేస్తారు. ఈ ప్రపంచమంతా తండ్రిదే. క్రొత్తదైనా పాతదైనా అంతా ఆ తండ్రిదే. నూతన ప్రపంచము తండ్రిదైతే పాత ప్రపంచం కాదా? ఆ తండ్రి ఒక్కరే అందరినీ పావనంగా చేస్తారు. పాత ప్రపంచం కూడా నాదే. ఈ మొత్తం ప్రపంచానికి అధిపతిని నేనే. భలే నూతన ప్రపంచంలో నేను వచ్చి రాజ్యం చెయ్యను, అయినా అది కూడా నాదే కదా. నా పిల్లలు ఈ పెద్ద ఇంటిలో స్వర్గంలో కూడా చాలా సుఖంగా ఉంటారు. తర్వాత దుఃఖం కూడా పొందుతారు. ఇది ఒక డ్రామా. ఈ మొత్తం అనంతమైన ప్రపంచమంతా మన ఇల్లు. ఇది ఒక పెద్ద రంగస్థలం కదా. ఇల్లంతా నా పిల్లలే ఉన్నారు అని తండ్రికి తెలుసు. ప్రపంచమంతటిని బాబా చూస్తారు. అందరూ చైతన్యంగా ఉన్నారు. పిల్లలందరూ ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు. అందుకే బాబా ఈ దుఃఖమయ చీచీ ప్రపంచం నుండి శాంతి ప్రపంచంలోకి తీసుకెళ్ళండి. ఓ శాంతి దేవా రండి అని పిల్లలు పిలుస్తారు. తండ్రినే పిలిచారు. దేవతలను అలా పిలువరు. అందరికీ తండ్రి వారొక్కరే. వారికి మొత్తం సృష్టిని గురించిన చింత ఉంటుంది. ఇది అనంతమైన ఇల్లు. ఈ అనంతమైన ఇంటిలో అందరూ ఈ సమయంలో దుఃఖితులై ఉన్నారు అని తండ్రికి తెలుసు. అందుకే శాంతి దేవ సుఖదేవ అని పిలుస్తూ ఉంటారు. రెండింటిని కోరుతూ ఉంటారు కదా, శాంతిని సుఖాన్ని. అనంతమైన తండ్రి నుండి సుఖ వారసత్వం తీసుకుంటున్నామని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి వచ్చి మీకు శాంతి సుఖము రెండు ఇస్తారు. సుఖ శాంతులను ఇచ్చేవారు ఇతరులెవ్వరూ లేనే లేరు. తండ్రికే దయ కలుగుతుంది. వారు అనంతమైన తండ్రి. మీరంతా వారి పిల్లలు. పవిత్రంగా ఉన్నప్పుడు చాలా సుఖంగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు అపవిత్రమైనందున దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు. కామచితిపై కూర్చొని నల్లగా పతితులుగా అయిపోయారు. ముఖ్యమైన విషయం తండ్రిని మర్చిపోవడం. ఏ తండ్రి నుండి మీరు ఉన్నత పదవిని పొందుతున్నారో ఆ తండ్రినే మర్చిపోతారు.
మీరే తల్లి తండ్రి అపార సుఖం ఇచ్చారు అని పాటలు కూడా పాడతారు కదా. ఇప్పుడు మళ్ళీ మీరు సుఖంని తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అపార దుఃఖంలో ఉన్నారు. ఇది తమో ప్రధానమైన ప్రపంచం. విషయ సాగరంలో మునుగుతూ ఉన్నారు. కొంచెం కూడా అర్థం చేసుకోరు. ఇప్పుడు మీకు వివేకం కలిగింది. ఇది రౌరవ నరకము అని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి పిల్లలను ఇప్పుడు మీరు నరకవాసుల లేక స్వర్గవాసుల అని అడుగుతున్నారు. ఎవరైనా మరణిస్తే వెంటనే స్వర్గస్థులయ్యారు అని అనేస్తారు. ఎందుకంటే అన్ని దుఃఖాల నుండి దూరం అయ్యారు. మళ్ళీ వారికి నరకంలోని వస్తువులని ఎందుకు తినిపిస్తారు స్వర్గానికి వెళ్ళి ఉంటే? ఇది కూడా అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు. పిల్లలైన మీకు రాజయోగం నేర్పిస్తారు. తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలు, నేను మీకు ఈ జ్ఞానం వినిపిస్తాను. ఈ జ్ఞానం నాలో మాత్రమే ఉంది. నేను జ్ఞాన సాగరుడను. కొంతమంది ఈ శాస్త్రాలకు అంటే శాస్త్రాలు బాగా చదివినటువంటి వారు నేను శాస్త్రాలకు అథారిటీ అని అంటారు. కానీ వారు కూడా ఆత్మలే కదా. ఇంత మాత్రం కూడా అర్థం చేసుకోరు. తండ్రి అడ్రస్సే తెలియదు. ఈ విశ్వానికి అధికారిగా తయారు చేసే తండ్రిని రాయి రప్పలలో అన్నింటిలో ఉన్నారు అని అంటారు. వ్యాసుడు రకరకాల మాటలు వ్రాసేశారు. మనుషులకు ఏమాత్రం తెలియదు. పూర్తిగా అనాథలైపోయారు. పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. రచయిత అయిన తండ్రిని గురించి, వారి రచనను గురించిన ఆది మధ్య అంత్యాలు ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు తండ్రి తనను గురించి, తన రచనను గురించిన ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇతరులెవ్వరూ తెలియజేయలేరు. ఎవరినైతే ఈశ్వరుడు, భగవంతుడు, రచయిత అని అంటారో వారిని గురించి మీకు తెలుసా అని ఎవరినైనా అడగండి. రాయి రప్పలలో ఈశ్వరుడు ఉన్నాడు అని అనడమే వారిని తెలుసుకోవడమా? మొట్టమొదట స్వయాన్ని ఆత్మ గురించి తెలుసుకోండి. మనుషులు తమో ప్రధానంగా ఉన్నారు. అందుకే జంతువులు మొదలైనవి కూడా తమో ప్రధానంగా ఉన్నాయి. మానవులు సతో ప్రధానంగా ఉంటే అన్నీ సుఖవంతంగా అయిపోతాయి. మానవులు ఎలా ఉంటారో వారి ఫర్నిచర్ కూడా అలాగే ఉంటుంది. ధనవంతుల ఫర్నిచర్ చాలా బాగుంటుంది. మీరు చాలా సుఖప్రదంగా విశ్వాధికారులుగా అవుతారు. కావున మీ వద్ద ఉన్న ప్రతి వస్తువు సుఖప్రదంగా ఉంటుంది. అక్కడ దుఃఖంనిచ్చే వస్తువు ఏది ఉండదు. ఈ నరకం చాలా మురికి ప్రపంచం. తండ్రి వచ్చి అర్థం చేస్తూ ఉన్నారు, భగవంతుడు ఒక్కరే, వారే పతిత పావనులు, స్వర్గ స్థాపన చేస్తారు. దేవతల మహిమను కూడా సర్వగుణ సంపన్నులు అని పాడుతూ ఉంటారు. మందిరాలకు వెళ్ళి దేవతలతో పోల్చుకొని తమను తాము నిందించుకుంటారు. ఎందుకంటే అందరూ భ్రష్టాచారులుగా ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణుడు శ్రేష్టాచారులు, స్వర్గవాసులు, వారిని అందరూ పూజిస్తారు. సన్యాసులు కూడా పూజిస్తారు. సత్యుగంలో ఇలా జరగదు. మీ సన్యాసం అనంతమైనది. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన సన్యాసమును చేయిస్తారు. వారిది హఠయోగము, హద్దు సన్యాసం, ఆ ధర్మమే వేరు. తండ్రి చెప్తున్నారు, మీరు మీ ధర్మమును మర్చిపోయి అనేక ధర్మాలలో చొచ్చుకొని పోయారు. భారతదేశం పేరును కూడా హిందూస్థానం అని మార్చేశారు. వాస్తవానికి హిందూ ధర్మమును ఎవ్వరూ స్థాపించలేదు. ముఖ్యమైన ధర్మములు ఉండేదే నాలుగే. ఒకటి దేవి దేవతా ధర్మం, 2 ఇస్లాం, 3 బౌద్ధ మతం, 4 క్రైస్తవ మతం. ఈ ప్రపంచమంతా ఒక ద్వీపము అని. ఇందులో ఉండేది రావణ రాజ్యం అని మీకు తెలుసు. రావణుణ్ణి ఎవరైనా చూశారా? అతనిని మాటి మాటికి తగులబెడతారు. ఎందుకంటే రావణుడు వికారాలు మీకు చాలా పాత శత్రువు. కానీ ఎందుకు తగులబెడుతున్నారో కూడా తెలియదు. రావణుడు ఎవరో తెలుసుకోవాలి కదా. ఎప్పటి నుండి కాలుస్తూ వచ్చారు, పరంపర నుండి అని భావిస్తారు. దీనికి కూడా ఏదో లెక్కాచారం ఉండాలి కదా. మిమ్మలను గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. మీరు బ్రహ్మ పిల్లలు. మీరు ఎవరి పిల్లలు అని ఎవరైనా అడుగుతారు. మేము బ్రహ్మ కుమార్ కుమారీలము, కావున బ్రహ్మ పిల్లలం కదా అని చెప్పండి. బ్రహ్మ ఎవరి కుమారుడు? శివబాబా కుమారుడు. మేము శివబాబాకు మనమళ్ళు, మనమరాళ్ళు. ఆత్మలందరూ అతని సంతానం, అంటే శివబాబా సంతానం. శరీరాలు మాత్రము బ్రహ్మబాబా సంతానం. శరీరం ద్వారా మొదట బ్రాహ్మణులుగా అవుతాము. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు కదా. ఇంతమంది ప్రజలను ఎలా రచిస్తారో మీకు తెలుసు.
ఇది దత్తు స్వీకారం. శివబాబా బ్రహ్మ ద్వారా దత్తత చేసుకుంటారు. జాతర కూడా జరుగుతుంది. వాస్తవానికి బ్రహ్మపుత్ర నది సముద్రంలో కలియు చోటు ఉత్సవం జరగాలి. ఆ సంగమ స్థానంలో జాతర చేయాలి. ఈ కలయిక ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మ కూర్చొని ఉన్నారు. ఈ బ్రహ్మ తండ్రి కూడా ఉన్నారు. పెద్ద తల్లి కూడా అయ్యారు. కానీ పురుషుడైనందున మమ్మాను నిమిత్తంగా చేయడం జరిగింది. బ్రహ్మ తండ్రి అయ్యారు. పెద్ద తల్లి కూడా అయ్యారు. ఈ మాతలను అందరినీ సంభాలన చేయమని మమ్మాకు అప్పగించారు. నేను మీకు సద్గతిని ఇస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఈ దేవతలు డబల్ అహింసకులు. కామము క్రోధము రెండు లేనటువంటి వారు అని మీకు తెలుసు. ఎందుకంటే అక్కడ రావణుడు ఉండడు. భక్తి ద్వారా రాత్రి, జ్ఞానం ద్వారా పగలు వస్తాయి. జ్ఞాన సాగరులు ఒక్క తండ్రి మాత్రమే, కానీ వారిని సర్వవ్యాపి అని అనేశారు. తండ్రి వచ్చి తన పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు. శివ భగవాను వాచ కదా. శివ జయంతిని జరుపుకుంటారు. కావున తప్పకుండా ఎవరిలోనూ వచ్చి ఉంటారు. నేను ప్రకృతిని ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది అని తండ్రి అంటారు. నేను చిన్న బాలుడి ఆధారం ఏమీ తీసుకోను. కృష్ణుడు చిన్న బాలుడు కదా. నేను అతని అనేక జన్మల అంతిమ జన్మలో, అది కూడా వానప్రస్థ అవస్థలో ప్రవేశిస్తాను. వానప్రస్థ అవస్థ తర్వాతనే మానవులు భగవంతుడిని స్మృతి చేస్తారు. అయితే భగవంతుడు ఎవరు యథార్థంగా ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, యదా యదా హి, నేను భారతదేశంలోనే వస్తాను. భారతదేశపు మహిమ అపారమైనది. మానవులకు దేహ అహంకారం ఎంత ఉందో చూడండి. నేను ఫలానా, నాకు ఈ పదవి ఉంది అని అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్మలను దేహి ఆత్మ అభిమానులుగా చేస్తున్నారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని జ్ఞాన రహస్యాలన్నీ తెలిపిస్తూ ఉన్నారు. ఇది పాత ప్రపంచం, సత్యుగం నూతన ప్రపంచం. సత్యుగంలో ఆది సనాతన దేవి దేవతా ధర్మం ఒక్కటే ఉండేది. ఇది 5000 సంవత్సరాల నాటి మాట. శాస్త్రాలలో కల్పము ఆయువు లక్షలాది సంవత్సరాలు అని వ్రాసేశారు. వాస్తవానికి కల్పము అంటే 5000 సంవత్సరాలు. మనుషులు పూర్తి అజ్ఞానంలో కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. ఇప్పుడు మీ మాటలు క్రొత్త వారు ఎవరైనా వింటే వారికి ఏమీ అర్థం కాదు. అందుకే చెప్తున్నారు, నేను నా పిల్లలతో మాత్రమే మాట్లాడతాను. భక్తి మార్గం కూడా ద్వాపర యుగంలో మొదట మీరే ప్రారంభిస్తారు. మీకు మీరే చెంపదెబ్బలు వేసుకున్నారు. తండ్రి మిమ్మలను పూజ్యులుగా తయారు చేశారు. తర్వాత మీరు పూజారులుగా అవుతారు. ఇది కూడా డ్రామాయే. కొంతమంది మనుషులు సున్నిత హృదయం కలవారిగా ఉంటే నాటకం చూసి కూడా ఏడుస్తారు. ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారని తండ్రి చెప్తున్నారు. సత్యుగంలో ఏడ్చే మాటే ఉండదు. ఇక్కడ కూడా ఏడవరాదు అని తండ్రి చెప్తున్నారు. ద్వాపర కలియుగాలలో చాలా ఏడ్చారు. సత్యుగంలో ఎప్పుడు ఏడవరు. చివరిలో కనీసం ఏడ్చేందుకు కూడా పురుసత్తు ఉండదు. అకస్మాత్తుగా మరణిస్తారు. అయ్యో రామ అని కూడా అనలేరు. కొంచెం కూడా దుఃఖపడకుండా వినాశనం అవుతుంది. ఎందుకంటే హాస్పిటల్స్ మొదలైనవి ఉండవు. దాని కొరకు అటువంటి సామగ్రిని తయారు చేస్తున్నారు వినాశనం కొరకు. అందుకే తండ్రి చెప్తున్నారు, కోతులుగా ఉన్న మీ సైన్యమునే, అనగా మిమ్మల్నే రావణుడిపై విజయం పొందేందుకు నేను తీసుకుంటాను. ఇప్పుడు రావణుని ఎలా జయించాలో తండ్రి మీకు యుక్తి తెలుపుతూ ఉన్నారు. సీతలందరినీ ఆత్మలను రావణుడి సంఖ్యల నుండి, వికారాల సంఖ్యల నుండి విడిపించాలి. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. భగవాను వాచ, తన పిల్లలకు మాత్రమే తండ్రి చెప్తున్నారు, చెడు వినకు. ఏ మాటల ద్వారా మీకు ఏ లాభము లేదో ఆ మాటలను అస్సలు వినకుండా మీ చెవులు మూసుకోండి. ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తూ ఉంది. మీరు శ్రేష్టంగా అవుతారు. ఇక్కడ అందరికీ శ్రీ శ్రీ అని బిరుదు ఇచ్చేశారు. మంచిదే. అయినా తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇది ఎంతో అద్భుతమైన గెలుపు ఓటముల అనంతమైన డ్రామా. దీనిని గురించి ఒక్క తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. అచ్చా, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి సమానంగా దయాహృదయులుగా అవ్వాలి.
అందరినీ దుఃఖము నుండి విడిపించి పతితుల నుండి పావనంగా చేయు సేవ చేయాలి. పావనంగా అయ్యేందుకు ఒక్క తండ్రినే చాలా చాలా ప్రేమించాలి. సెకండ్ పాయింట్, ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు అని తండ్రి చెప్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఏడవరాదు. వరదానము, స్వయం యొక్క కర్మేంద్రియాల పైన రాజ్యము ద్వారా మీ సాథీలను స్నేహి సహయోగులుగా తయారు చేసుకునే మాస్టర్ దాతాభవ. రాజు అనగా దాత. దాతకు చెప్పాల్సిన లేక అడగాల్సిన అవసరం ఉండదు. స్వయంగా ప్రతి ఒక్కరూ రాజులకు తమ స్నేహం అనే బహుమతిని ఆఫర్ చేస్తారు. మీరు కూడా స్వయంపై రాజ్యం చేసే రాజుగా అయితే, ఇంద్రియాలపైన రాజ్యం చేసేవారు స్వరాజ్య అధికారి అయితే, ప్రతి ఒక్కరూ మీ ముందు సహయోగము అనే బహుమతిని ఆఫర్ చేస్తారు. మీరు స్వరాజ్య అధికారి అయితే చాలా, అందరూ మీకు సహయోగిలు అవుతారు. ఎవరికైతే స్వయం పైన రాజ్యం ఉంటుందో వారి ముందు లౌకిక అలౌకిక సాథీలందరూ హాజరుగా ఉన్నాము, చిత్తం అలాగే హాజీ అని అంటూ స్నేహి సహయోగులుగా అవుతారు. పరివారంలో ఎప్పుడు ఆజ్ఞాపించరాదు. మీ కర్మేంద్రియాలను ఆర్డర్లో ఉంచుకుంటే సాథీలందరూ మీకు స్నేహిలుగా సహయోగులుగా అయిపోతారు. స్లోగన్, సర్వ ప్రాప్తుల సాధనాలు ఉన్న వృత్తి ఉపరాంగా ఉంటే, అతీతంగా ఉంటే అప్పుడు దానిని వైరాగ్య వృత్తి అని అంటారు. అన్ని సాధనాలు ఉంటే కూడా అందులో చిక్కుకోకుండా, ఇష్టం లేకుండా అన్నిటి నుంచి అతీతంగా ఉండాలి. నిమిత్త మాత్రంగా యూస్ చేయాలి. అప్పుడే బేహద్దు వైరాగ్య వృత్తి అంటారు. అవ్యక్త ఇషారా, సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి మహాదాని అయ్యి ఖుషీ ఖజానాను దానం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. బలిహారి ఈ అంతిమ శరీరానిదే. ఈ పాత శరీరము ద్వారా జన్మ జన్మలకు వారసత్వము తీసుకుంటూ ఉన్నారు అనేటటువంటి ఖుషి యొక్క సంకల్పాలు చెయ్యాలి. వాహ్, నా పాత శరీరము, ఈ పాత శరీరమే నేను బాబాను కలవడానికి నిమిత్తంగా చేసింది. ఇలా దీనిని వాహ్ వాహ్ అని మెచ్చుకుంటూ నడిపించండి. అయ్యో, ఎందుకు నేను ఇలా ఉన్నా, నాకు అనారోగ్యము, నేను నడపలేకపోతూ ఉన్నా, ఇలాంటి ఆలోచనలు చేయకండి. చాలా మెచ్చుకోవాలి శరీరాన్ని. ఎందుకంటే పురుషార్థానికి ఇదే ఆధారం అవుతుంది. 63 జన్మల పాపాలను పోగొట్టుకోవడానికి ఇదే ఆధారం అవుతుంది. 84 జన్మలకు ప్రాప్తులు పొందడానికి ఇదే ఆధారం అవుతుంది. బాబాను డైరెక్ట్గా చూడడానికి, వినడానికి, బాబా మాట్లాడుతూ ఉంటే బాబా జతలో ఉండడానికి అన్నింటికి ఈ శరీరమే ఆధారం అవుతోంది. కాబట్టి ఈ శరీరాన్ని గొప్పగా భావించాలి, మెచ్చుకోవాలి. ఇలా దీనిని వాహ్ వాహ్ అని మెచ్చుకుంటూ నడిపించండి. తర్వాత ఎప్పుడే కానీ ఈ శరీరంతో మీరు ఇబ్బంది పడరు. ఓం శాంతి.